అన్ని విషయాల్లో కూడా మనం చేసే ఆటల్లో కూడా ఎక్కడ ఆనందంగా జీవించగలుగుతాము? రేపటి గురించి చింతిస్తూ ఉంటే ఈ రోజంతా వృధా చేసుకున్నట్టే కదా! అప్పుడు రేపటి గురించి నిజంగానే చింతించాలి. ఎందుకంటే రేపటి గురించి మనం ఏమీ చేయకోకుండా అసలు ఏమీ కూడా మనం పనుల్లో గానీ, ఏ విషయాల్లో కూడా మనం ఏది ఆలోచించుకోకోకుండా ఆ పనులు నెరవేర్చుకోకోకుండా, ఏ పని చేయకుండా రేపుడు ఏమవుతుందో, ఎలా ఉంటదో ఏమో అని భయంతో, దిగులుతో, ఆందోళనతో రేపుడు గురించి ఇవాళే చింతిస్తుంటే రేపుడు గురించి నిజంగానే చింతించాలి. అందుకే రేపుడు గురించి చింతించొద్దు అన్నాడండి. అందుకే ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలా అంటే రేపేదో అయిపోతుంది, ఎల్లుండి ఏదో అయిపోతుంది, ఇంకా వచ్చే సంవత్సరం ఏదో అయిపోతుంది, ఎలా ఉంటామో, ఏమవుతుందా అని ఆలోచిస్తూ ఉంటే అది ఏమీ కూడా ఉపయోగం లేదు. కాబట్టి రేపుడు గురించి చింతించొద్దు అని మన దేవుడు మనకు స్వయంగా సెలవిస్తున్న ఎంతో గొప్ప వాగ్దానం అండి. ఎందుకు అంటే మనం రేపటి గురించి అన్ని విషయాల్లో చింతిస్తూ ఉంటే ఈరోజు చేయవలసిన పనులన్నీ పెండింగ్ పడిపోతాయి. మనం ఏ విషయాల్లో కూడా ఆనందించలేము, ఏ పని కూడా అసలు చేయలేము. ఎందుకు అంటే ఒక భయము, ఆందోళన, కంగారు ఉంటే అసలు ఏ పని కూడా అవ్వదు, డబల్ పని అవుతుంది అక్కడ. అందుకే ఏ విషయం కూడా చింతించుకోకుండా మనం ప్రతిరోజు కూడా మొదటగా లేచి మనం ప్రార్థన పరంగా ఈరోజు యేసయ్య మాకు దయచేసినందుకు స్తోత్రం తండ్రి. మా ప్రతి ప్రయత్నాల్లో కూడా మాకు సహాయం దయచేయి, మా చేతులు కష్టాలను ఫలింపు చెయ్యి, మా ప్రతి రాకపోకలందు కూడా మా కాపుదలేసి కాపాడేయో, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటట్టు అని చెప్పి మనం ఆ దినాన్ని స్టార్ట్ చేసామనుకోండి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరం కూడా చక్కగా ఈ రకంగా ప్రార్థన చేసుకొని ఏ రోజుకు ఆ రోజు సంతోషంగా జీవిస్తూ మనకి ఎటువంటి విషయాలుగా మనం ముందు ఆశకలు కూడా ఉండాలి. అందుకే రేపటి గురించి చింతించుకోకుండా ఉంటే ఈరోజు మనం చేసే ప్రయత్నం మూలంగా అన్ని విషయాల్లో కూడా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఆమెన్.